నీట్ పేపర్ లీకేజ్ తోటి దేశవ్యాప్తంగా ఆందోళన అనేవి ఉవ్వెత్తున ఎగిరినటువంటి పరిస్థితి చూసాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర, అదేవిధంగా పార్లమెంట్ భవనం ముట్టడి, వీటన్నిటితోటి జంజి ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చి ఈ రోజు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా వరకు జంజి చేసిన పోరాటం అసామాన్యం, అనిర్వచనీయం కూడా. వాళ్ళ యొక్క పోరాటానికి లాఠీలకి, వాటర్ క్యాన్లకి, వీటన్నిటికీ గాయాలైనా సరే ఎదురొడ్డి నిలబడ్డటువంటి ఈ జంజీ యువత సాహసానికి హ్యాట్సాప్ చెప్పొచ్చు. సో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కూడా భేటీ విధించింది. ఏంటంటే ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేయడమే కాకుండా, నీటి పేపర్లు దాంట్లో ఉన్న వాళ్ళందరినీ సస్పెండ్ చేయడమే కాకుండా 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయలు జరిమానా విధించే విధంగా చట్టాలు రూపొందించడం కూడా నిజంగా అభినందనీయం. కాకపోతే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత తీసుకుని ఆయన వైద్యులు గారు రాజీనామా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల మంది యువత, నిరుద్యోగ యువత రాసినటువంటి డిఎస్సిలో అక్రమాల పుట్టబగిలింది. ఎంతలా అంటే మొదటి ర్యాంకర్ డేటా మాయం, స్పోర్ట్స్ సర్టిఫికెట్ల రూపంలో ఏదైతే పూర్తిగా దొంగ ఫేక్ సర్టిఫికెట్, దొంగ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు పెట్టుకుని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. మరోవైపు చూస్తే జీవోలను వాళ్ళకి అవసరానికి అనుగుణంగా మార్చుకుంటూ ఈ డిఎస్సిలో అక్రమాలు విపరీతంగా బయటపడ్డాయని జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ కోరింది. అయినా సరే ఈ ప్రభుత్వానికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. నిజంగా నారా లోకేష్ అనే ఒక వ్యక్తికి ప్రజల మీద అకౌంటబిలిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ లాగా రాజీనామా చేసి డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోగా డిఎస్సి అక్రమాల గురించి ఎవరైనా మాట్లాడితే కేసు పెడతాం, ఎవరైనా రాస్తే కేసు పెడతాం, స్టేషన్లకు తరలిస్తామనే నిరంకుశ ధోరణి ఏదైతే ఉందో, ఈ నిరంకుశ ధోరణిని ఆంధ్రాలో కూడా కాక్రోచ్లు నిద్రలేస్తాయి. ఆంధ్రాలో కూడా జంజి ఏదైతే ఉందో, ఈ డిఎస్సి అక్రమాల పుట్ట మీద విచారణ కొనసాగేంత వరకు, దోషులందరినీ కూడా శిక్ష పడేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాక్రోచ్లు మళ్ళీ ఇక్కడ కూడా నిద్రలేస్తాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. సో ఈ ప్రభుత్వం బేషరతుగా ఇప్పటికిప్పుడే నారా లోకేష్ చేత రాజీనామా చేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నాం.